అందరికీ నమస్కారం. ఈ కాపు రిజర్వేషన్ల మీద దానికి రాజకీయ రంగు పొలమాలు అనేటటువంటి కార్యక్రమం కొంతమందిని పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని రాజకీయంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో పద్మనాభం గారు వారికి సహకరించడం సరైనటువంటి పద్ధతి కాదు. అది ఎందుకంటే జాతి కోసం, జాతి బెనిఫిట్ కోసం ఏమి జరుగుతుంది అనేటటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచన లేకుండా ఒక రాజకీయ పార్టీకి సహాయం చేయాలనే దురుద్దేశంతో లెటర్లు రాయడం, ఉద్యమం స్టార్ట్ చేయడమో, దాన్ని పక్కదారి పెట్టించడానికి అవతల పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వటం, దానికి ముందు వాళ్ళ ఎమ్మెల్యేలతోని వాళ్ళ ఎక్స్ మినిస్టర్లతో మాట్లాడుకోవడం, మీటింగ్లు పెట్టడం మనం చూసాం. తునిలో 2016లో మీటింగ్ ఒక పక్కన జరిగింది, ట్రైన్ తగలబడడం ఇంకో విధంగా వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏంటంటే జాతికి ఏదైతే ఉపకారం జరగాలని బయటికి చెప్తున్నాడో ఆయన దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. దీనివల్ల జాతికి మిగతా కులాల్లో కూడా రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చే విధంగా, వీళ్ళు చేయనటువంటి పనులకి వీళ్ళ మీదకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించేటటువంటి కార్యక్రమం చేయటం అనేటటువంటిది పద్ధతి కాదు అని చెప్పడానికి ఈరోజు మీ ద్వారా నేను సోదరులందరికి కూడా మనం చేస్తుంటే, ఇది జనరల్గా ఒక పద్ధతిలో మనం ఇలా జరగడం లేదు అని చెప్పాం. ఆ పద్ధతి ఏంటనేది ప్రజలకి, కాపు కులానికి వివరించాం. మరీ పర్సనల్గా పోవాల్సినటువంటి టైం కాదు ఇది. పర్సనల్గా వెళ్ళకూడదు కూడా. ఎందుకంటే ఒక జాతి కోసం మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అన్నది. మళ్ళీ వ్యక్తి మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారు అని చూపించి మనం అదే తప్పు చేయటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మనం చేయకూడదు అని అనట్లేదు. ఏది జరిగినా చట్టబద్ధత ప్రకారం జరగాలి, చట్టం ప్రకారం జరగాలనేది మనకంటూ రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం జరగాలి. దాని ప్రకారం జరగకపోయినా పొలిటికల్గా అక్కడక్కడ ప్రభుత్వాలు అలసత్వం చేస్తున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఓ డెసిషన్, ఎవరైనా మీలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు డెసిషన్ ఇచ్చి రాజ్యాంగాన్ని ఇలాంటి ఉద్యమాలు జరిగేటప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తే పెర్మిషన్కి పెడితే పెర్మిషను ఇస్తే వాళ్ళు చేయాలి తప్ప, పెర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు చేస్తే ఏదైనా అంటువాడు ఇన్సిడెంట్ జరిగితే దానికి ఎవరు బాధ్యులు అనేటటువంటిది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఉండండి అనేది సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ ప్రకారం పద్మనాభం గారు మరి ఆ రోజున అక్కడ చేస్తే తునిలో ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. ఏదో లక్కీగా ప్రాణహాని జరగలేదు, కానీ ఎంతమంది చిన్నపిల్లలు దిగటానికి కూడా సరైనటువంటి అవకాశం లేని దగ్గర ట్రైన్ని ఆపి తగలబెట్టడం జరిగింది. అందుకే రాజకీయ రంగు పులుముకునేటటువంటి పద్ధతి చేయొద్దయ్యా అని చెప్పి నేను మీ ద్వారా ఆయనకు మనవి చేసేది ఏంటంటే, రాజకీయం చేస్తున్నారు, అదొద్దు. చిత్తశుద్ధితో అడిగేటటువంటి దీనికి మనం ఇంత పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినా చేయకపోయినా కాపులకు కమిట్మెంట్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సరైనటువంటి పద్ధతిలో, ఉపయోగపడే పద్ధతిలో చేయాలనుకుంటున్నాం కాబట్టి టైం తీసుకుంటున్నాం. కానీ మరి ఆయన ఏదో ఉద్దేశంతోనో ఏదో ఆశించో చేస్తున్నాడు అని అంటే అది ప్రజలే గమనిస్తుంటారు. మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లే ఎవరికి ఏ ఉద్దేశం ఉంది, ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది. కొంతమంది అంటుండేవారు, జైపాల్ రెడ్డి గారు అంటుండేవారు, ఒకరు బయట ఉంటే ప్రమాదం, లోనుంటే ఉపద్రవము అని. అవి ఒక్కోసారి అలా ఉంటుంటాయి కొంతమందికి. అవి మనం ఇంకా పర్సనల్గా పోవటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూసాం తునిలో 2016లో మీటింగ్ ఒక పక్కన జరిగింది, ట్రైన్ తగలబడడం ఇంకో విధంగా వెళ్ళిపోయింది. ఇవన్నీ ఏంటంటే జాతికి ఏదైతే ఉపకారం జరగాలని బయటికి చెప్తున్నాడో ఆయన దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. దీనివల్ల జాతికి మిగతా కులాల్లో కూడా రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చే విధంగా, వీళ్ళు చేయనటువంటి పనులకి
వీళ్ళ మీదకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించేటటువంటి కార్యక్రమం చేయటం అనేటటువంటిది పద్ధతి కాదు అని చెప్పడానికి ఈరోజు మీ ద్వారా నేను సోదరులందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇది ఒక మంచి మనసుతో ఒక పద్ధతి ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కాపు జాతికి ఉపయోగపడాలి, వాళ్ళు బీసీల్లోకి రావాలి అనేటటువంటిది పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గతంలో కొంతమంది ఏదో ఓట్ల కోసం లేదు కొన్ని కులాలను సంతృప్తిపరిచి ఆ టైంకి ఓటు వేయించుకోవడం చేసే కార్యక్రమంలా కాకుండా నేను చిత్తశుద్ధిగా మీతో పాటు నడుస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మరి చాలామంది చాలా కులాలు పెద్దవైనప్పటికి కూడా ఆర్థికంగా వెనకబడి ఉండి సామాజికంగా ముందున్న చాలా వెనకబడినటువంటి కులంగా మరి ఈ రోజున చూస్తున్నాం. అందువల్ల నేను కార్పొరేషన్ పెడతాను అని చెప్పి పాదయాత్రలో చెప్పడం, కార్పొరేషన్ పెట్టడం, తద్వారా విదేశ విద్య అనండి, లోన్స్ అనండి కార్యక్రమాలు కార్పొరేషన్ చేస్తుంది ఒక పక్క. అదేవిధంగా రెండో ప్రక్కన కమిషన్ కూడా మంజునాథ్ కమిషన్ వేస్తామని వేసాం. మరి ఆ కమిషన్కి బీసీల్లో వీళ్ళని పలానా కులాన్ని కాపులను చేర్చడం కోసం మీరు చట్టబద్ధతకి ఉపయోగపడే విధంగా డేటాస్ అన్నీ చేసి ఇవ్వండి అని చెప్పి ఆ కమిషన్కి చెప్పడం జరిగింది. కమిషన్ అన్ని జిల్లాలు తిరుగుతుంది, వాళ్ళు రిపోర్ట్స్ని తయారు చేసుకొని చేశారు. ఆ విషయంలో ఈ మధ్య క్యాబినెట్లో కూడా చర్చించి మరి మీరు తొందరగా ఇవ్వండి, మనం 9 మాసాలు అన్నాం, 3 మాసాలు కూడా పైన దాటిపోయి 4వ మాసం నడుస్తుంది, దానిపైన త్వరితగతిన రిజర్వేషన్ కల్పించడం కోసం రిపోర్ట్ వస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని కూడా మరి రిపోర్ట్ తెప్పించుకోవడానికి ప్రయత్నాలు గత క్యాబినెట్లో మేము వ్యవహరించక తప్పదు. అది సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఎవరైనా ఏదైనా ఉద్యమం చేయాలన్నా, ఒక దగ్గర కూర్చోవాలన్నా, నిరసన తెలపాలన్నా నేను పలానా తేదీలో పలానా విషయం కోసం పలానా దగ్గర నేను నిరసన తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూడండి అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది రాజ్యాంగంలో ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటిది ఈ మధ్య జరిగేటటువంటి ఉద్యమాలన్నింటిలో కూడా దేశం మొత్తం మీద ఇచ్చింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది వ్యక్తుల కోసం కాదు, కులాల కోసం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.